మణికుమార్ ప్రసాద్ గారు, సార్ ఈ చెప్పండి. కేసులకు సంబంధించి అంటే ప్రధానంగా అభివృద్ధి అనేది ఒక అంశం, రెండోది కూడా ఈ పరిపాలనకు సంబంధించి ఈ గవర్నమెంట్ వచ్చినప్పటి నుంచి మీరు గమనించారు లేదో, కేవలం పోలీసుల ప్రవర్తన, లేకపోతే అధికార పార్టీ పెడుతున్న కేసులు, వీటి మీద మాత్రమే పెద్ద చర్చ. అంటే కామన్ మ్యాన్ దగ్గర నుంచి ప్రతిపక్షం దాకా మిగతా వాళ్ళు కూడా ఇవాళ పలానా వాళ్ళని అరెస్ట్ చేస్తారు, రేపు ఇంకొకరిని అరెస్ట్ చేస్తారు, ఎల్లుండి ఇంకొకరిని అరెస్ట్ చేస్తారు, అతన్ని వదలరు, ఇదే చర్చ జరుగుతూ ఉంది. సో అభివృద్ధి అనే అంశాన్ని కన్నా ఎక్కువగా డామినేట్ చేసే స్థాయిలో ఈ కేసుల అంశం చర్చ జరుగుతుంది. దీని మీద మీ అభిప్రాయం ఏంటి? నేనైతే అండి పోలీసుని ఎవరు ఎంత ఎక్కువగా వాడితే ప్రజాస్వామ్యంలో అంత నష్టం జరుగుతుంది. ఇది నా పర్సనల్ అభిప్రాయం. నా పర్సనల్ అభిప్రాయం. జగన్మోహన్ రెడ్డి చాలా అతిగా యూజ్ చేశాడు పోలీసుని, అందుకే నష్టపోయాడు. వన్ ఆఫ్ ది రీజన్ అనేది కూడా నేను నమ్ముతున్నాను నేను. అయితే ఇప్పుడు ఈ ప్రభుత్వం తీస్తున్న పోలీసు అవినీతి కేసులు ఇవి. అవినీతి కేసులు వేరు, పోలీసుని ఎక్కువగా వాడటం వేరు. అవినీతి కేసులు అంటే మద్యం కుంభకోణం అండి. నేను మీకు అంటే పేపర్లో వచ్చిన ఇన్ఫర్మేషన్ కాదు, నాకున్న రీడింగ్ కూడా, నాకున్న రీసెర్చ్ కూడా, ఆంధ్రప్రదేశ్ లో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో జరిగిన మద్యం కుంభకోణం భారతదేశంలో అత్యంత పెద్ద కుంభకోణం అండి. ఇది డిఫెన్స్ లో జరుగుతూ ఉంటాయి, పెద్ద భారీ స్థాయి కుంభకోణాలు జరుగుతూ ఉంటాయి. అవి కప్పెట్టుకుంటే డిఫెన్స్ పేరుతో అది మూసేసుకుంటారు. ఎవరు ఏ పార్టీలు కూడా. అంటే మీరు వ్యక్తిగతంగా సమాచారం సేకరించని అంటున్నారు కదా, సో మీరు ఏ ఆధారంతో, లేకపోతే మీ దగ్గర ఉన్న ఏ వివరాలను ఆధారం చేసుకుని ఇలా చెప్తున్నారు? నేను ఎలా వెళ్ళిందో అనేది నేను రుజువులతో సహా చెప్పగలుగుతా. నేను ఇది అత్యంత భారీ కుంభకోణం. ఈ కుంభకోణంలో ఢిల్లీ వ్యక్తులు కూడా ఉన్నారండి. ఢిల్లీలో ఇద్దరు అధికారులు ఉన్నారు ఢిల్లీలో. ఇది పెద్ద కుంభకోణం. దీన్ని అరికట్టకపోతే భారతదేశం ముందుకెళ్ళదు. ప్రతి రాష్ట్రంలో జరుగుతుందేమో నాకు తెలియదు, కానీ ఆంధ్రప్రదేశ్ లో మాత్రం గత 5 సంవత్సరాల్లో భారీ కుంభకోణం ఇది. దీన్ని వెలికి తీయాల్సిన అవసరం ఉంది. దీని విషయంలో కేంద్ర ఏజెన్సీలు ఇంకా అనుకున్న స్థాయిలో కదలటలేదు. ఎందుకంటే ఢిల్లీలో 2 అధికారులు కూడా దీనిలో భాగస్వాములుగా ఉన్నారు. ఇది నేను చాలా కాలంగా చెప్తున్నాను. ఈ కుంభకోణాన్ని అరికట్టకపోతే ప్రజలకు మాత్రం భారీ నష్టం జరుగుతుంది. ఎందుకంటే ఇది పెద్ద. మీరు చెబుతున్న దాన్ని బట్టి మిగతా 4 ఏళ్లు కూడా ఈ కేసుల పరంపర అయితే కొనసాగుతుంది అని అనుకోవచ్చా? అట్లా వెళ్తే మాత్రం పోలీసుని ఎక్కువ వాడితే నష్టం అంటున్నా నేను. ఈ కుంభకోణాన్ని క్లోజ్ చేయాలి. క్లోజ్ చేసి నేరస్తుల్ని ప్రజల ముందు పెట్టాలి, చట్టం ముందు పెట్టాలి. క్లోజ్ చేయడం అంటే ఎలాంటి కంక్లూజన్ అంటున్నారు మీరు? ఎట్లా ఎలాంటి క్లోజ్ చేయడం అని అంటే ఎలాంటి కంక్లూజన్? ఛార్జ్ షీట్ ఫైల్ చేసి నేరస్తులందరినీ చూపించి అరెస్టులు చూపించి విచారణ స్టార్ట్ కావాలి. విచారణ స్టార్ట్ అయ్యి రికవరీ కూడా చూపించాలి. అమౌంట్ ఎక్కడికి వెళ్ళింది, ఎట్లా వచ్చింది, మొత్తం రికవరీ చూపించాలి. రికవరీ లేకపోతే ఎట్లా? ప్రజాస్వామ్యంలో ఊరికే 2G కుంభకోణం అని, ఆ కుంభకోణం అని, కోల్ కుంభకోణం చివరికి సుప్రీంకోర్టులు కొట్టేయటం కాదు. కుంభకోణం అంటే ఇది రికవరీ, ఇదిగో ఇది నేరస్తులకి శిక్షపడింది అనిపించాలి. అనిపిస్తేనే ప్రజాస్వామ్యం నమ్మకం పెరుగుతుంది. ఊరికి అది ఎలిగేషన్ లాగా 2G కుంభకోణాన్ని హరీష్ సాల్వే నిన్న పొద్దున మాట్లాడుతా ఉన్నాడు, అది ఫిక్టిషియస్ పెరుగుదల అని చెప్తున్నాడు. అట్లా కాదు. అట్లా కాకుండా దీంట్లో ట్యాంజెడ్ అమౌంట్ వెళ్ళింది, ట్యాంజెడ్ అమౌంట్ రికవరీ కావాలి. ఒక పర్టికులర్ అమౌంట్ దీంట్లో సంపాదించుకున్నారు. దీంట్లో వందరు కూడా దీంట్లో ఉన్న రాజకీయ నాయకులు. కేసుల అంశానికి సంబంధించి లక్ష్మణరావు గారి అభిప్రాయం తెలుసుకునే ముందు ఇంకో ప్రశ్న మీకు నేను అడుగుతాను. ఎందుకంటే మీరు దళిత సమస్యల మీద చాలా పని చేశారు, దళిత ఇష్యూస్ మీద బాగా తిరిగిన వాళ్ళు కూడా. సో తెనాలిలో ఈ కేసులకు సంబంధించి అక్కడ ఎక్కువగా జరిగిన పోలీసులు ఏదైతే పబ్లిక్ ట్రీట్మెంట్ ఇచ్చారో అది మైనార్టీలు, దళితుల మీద జరిగింది అని చెప్పి వైసీపీ అంటుంటే, హోంమంత్రి గారు అని అన్నారు కేవలం తప్పు చేసిన వాళ్ళకి కులం ఉండదు, మతం ఉండదు, ఎవరినైనా పోలీసులు కొట్టే హక్కు ఉంటుంది అన్నట్టుగా ఆ అర్థంలో తను మాట్లాడారు. దీని మీద మీ స్పందన ఏంటి? నేను నా పర్సనల్ అభిప్రాయం అండి. నేను హోంమంత్రి గారి అభిప్రాయం నేను చూడలేదు, నాకు అనవసరం. నేనేం చెప్తున్నానంటే, పోలీస్ చర్యల్ని నేను సమర్థించడం లేదు. తెనాలిలో పోలీస్ చర్యని నేను సమర్థించడం లేదు. అయితే అట్ ది సేమ్ టైం వైసీపీ దళిత సమస్యని ఒక షీల్డ్ గా పెట్టుకొని ప్రజల దగ్గర రావటాన్ని ప్రజలు అసహించుకుంటున్నారు, దళితులు కూడా అసహించుకుంటున్నారు. అందువల్ల పోలీసులు భవిష్యత్తులో ఇలా జరగకుండా ఆ సంఘటనలో జాగ్రత్త చర్యలు తీసుకోవాలి. భవిష్యత్తులో అలాగా పోలీసు బిహేవియర్ అలా ఉండకూడదు. పోలీస్ చర్యని నేను సమర్థించడం లేదు. అట్ ది సేమ్ టైం వాళ్ళ నేర స్వభావాన్ని మనం డిఫెండ్ చేయాల్సిన అవసరం లేదు.
వాళ్ళు ఆ పిల్లలు చాలా నేరాల్లో ఉన్నారు. అక్కడ సమాజం అంతా హసయించుకుంటుంది వాళ్ళని. వాళ్ళంటే భయభ్రాంతులతో ఉన్నారు. వాళ్ళ యొక్క చర్యల్ని మనం సమర్థించాల్సిన అవసరం లేదు, దాన్ని ఖండించాల్సిన అవసరం ఉంది. అయితే జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళటంలో నేను ఏమైందంటే, నేరస్తులను సమర్థించాడు జగన్మోహన్ వైసీపీ పార్టీకి గంజాయి బ్యాచ్కి ఏం సంబంధం, వైసీపీ పార్టీకి ఈ నేరస్తులకి ఏం సంబంధం అనేది ప్రజల్లో వెళ్ళింది. ఇది వాంఛనీయం కాదు రాజకీయాల్లో. ఓకే సార్, మీరు దళిత సమస్యను అడ్డం పెట్టుకొని అతను ముందుకు వెళ్ళటం అనేది కరెక్ట్ కాదు. ఒక షీల్డ్ గా వాడుకుంటున్నాడు జగన్మోహన్ రెడ్డి. లక్ష్మణరావు గారు, దళిత సమస్యల మీద ఒక మాట షరీఫ్ గారు, దళిత సమస్యల మీద జగన్మోహన్ రెడ్డి నిజంగా పనిచేస్తే మేమందరం కూడా దాన్ని దళిత సమస్యల మీద సమర్థించడానికి లేకపోతే పోరాటం చేయడానికి సిద్ధంగా ఉన్నాం, నిజంగా దళిత సమస్య మీద ఆయన వచ్చినట్టయితే. లక్ష్మణరావు గారు, మొత్తం ఈ కేసుల అంశాన్ని మీరు ఎలా చేస్తారు? మీదైనా కోణంలోంచి ఏమైనా విశ్లేషిస్తారా? ప్రజాస్వామ్యబద్ధమైనటువంటి విధానం ఉంది. సో ఏదైనా కానీ రాజ్యాంగానికి అనుగుణంగా, ప్రజాస్వామ్యానికి అనుగుణంగా జరిగేస్తున్నాం. ఇది నియంతృత్వ దేశం కాదు, కానీ నాగరిక దేశం కూడా కాదు ఇది. అందుకని నిజంగా అవినీతి చేశారు లేకపోతే ఆ పని చేశారు వాళ్ళ మీద కేసులు పెడితే పెట్టచ్చు, కానీ అది రాజ్యాంగబద్ధంగా ఉన్నాయి. ఇప్పుడు మీరు తెనాలి అడిగారు, తెనాలిలో వాళ్ళు దొంగలే అయి ఉండొచ్చు, గంజా బ్యాచ్ అయి ఉండొచ్చు, కానీ బహిరంగంగా పోలీసులు చూసాం మనం వీడియోలు వైరల్ అని మీరు కూడా చూసి ఉంటారు. బహిరంగంగా రోడ్డు మీద పోలీసులు వాళ్ళని పడుకోబెట్టి వాళ్ళ మీద కొట్టి కాళ్ళతో తొక్కి, అది రాజ్యాంగబద్ధం. అది కోర్టుకు హాజరుపరచు. వాడు దొంగ కాదో నిర్ణయించేది పోలీసులు కాదు. భారత రాజ్యాంగం ఏం చెప్తుందంటే వీడు దొంగ కాదనేది రాజ్యాంగం, పోలీసులు కాదు నిర్ణయించేది, కోర్టు, న్యాయస్థానం. శిక్ష వేసేది కూడా న్యాయస్థానమే, పోలీసులు కాదు శిక్ష వేయాల్సింది. అందుకని అది తెనాలి కావచ్చు, ఇంకో చోట కావచ్చు, రాష్ట్రంలో ఎక్కడ జరిగినా సరే నా పాయింట్ ఏంటంటే, ఏదైనా జరిగితే పగ సాధింపు ధోరణితో కాకుండా, గత ప్రభుత్వం ఎలా చేసింది, గత ప్రభుత్వం అలా చేయబట్టి అది ఓడిపోయింది 11 సీట్లు. కాబట్టి అలా కాకుండా రాజ్యాంగబద్ధంగా వీళ్ళు తప్పు చేశారా ఒప్పు చేశారా, ప్రజాస్వామ్యబద్ధంగా వీళ్ళు తప్పు చేశారా ఒప్పు చేశారు, దానికి అనుగుణంగా కేసులు ఉండాలి, దానికి అనుగుణంగా చర్యలు ఉండాలి తప్పితే కావాలనేటువంటి చేయటం అనేది అంటే చట్టాన్ని కంట్రోల్ చేసేది పోలీసులే కాబట్టి ఆ కంట్రోల్ చేయడంలో భాగంగా ఎవరైనా తప్పులకి అంటే నేరాలకు పాల్పడితే వాళ్ళని శిక్షించవచ్చు అనే అర్థంలో నిన్న హోంమంత్రి గారు మాట్లాడారు. హోంమంత్రి గారు రాజ్యాంగం ఒకసారి చదువుకోవాలా. రాజ్యాంగంలో ఫండమెంటల్ రైట్స్ లో ఆర్టికల్ 20 అని ఉంది. 21 రైట్ టు లైఫ్. 20 ఏం చెప్తుందంటే చట్టానికి అనుగుణంగా మినహా నిందితుల్ని శిక్షించరాదు. నిందితులా కాదు, ఎవరు నిర్ణయించాల్సింది కోర్టు. చట్టం, ఆ చట్టానికి అనుగుణంగా నిందితుల్ని శిక్షించాలి. అందుకని ఆవిడ ఏం చెప్పిందో నేను కూడా చదవలేదు, కానీ నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, దేశంలో వాళ్ళు అలా చేశారు కాబట్టి మేము ఇలా చేస్తాం అనేది కరెక్ట్ కాదు. చట్టానికి అనుగుణంగా, రాజ్యాంగానికి అనుగుణంగా, ప్రజాస్వామ్యబద్ధంగా మాత్రమే ఈ కేసులు కానీ ఇతర విషయాలు ఏవైనా కడే దానికి అనుగుణంగా జరగాలనేది నాకున్న అభిప్రాయం. ఓకేనండి. ఇంకోసారి శివరాచర్ల గారు, ఇప్పుడు మొత్తం ఓవరాల్గా ఈ పొలిటికల్ స్ట్రాటజీగా మీరు అంతకుముందు ఎలక్షన్స్లో చాలా చురుకైన పాత్ర వహించారు, అన్ని నియోజకవర్గాలు తిరిగారు. ఈ చివరిగా అంటే ఈ 1 ఇయర్ పాలనకు సంబంధించి, లేకపోతే పాలననివ్వండి, లేకపోతే ఇవాళ ప్రమాణ స్వీకారం చేసి, లేదంటే అదే ఎన్నికల ఫలితాలు వచ్చి 1 ఇయర్ అయి ఉండొచ్చు, బట్ దీనికి సంబంధించి కూడా ఓవరాల్గా మీరు చెప్పేది ఏమైనా ఉందంటే ఒక పొలిటికల్ స్ట్రాటజీస్గా ఏ ఇరు పార్టీలకు సంబంధించి, అది ప్రతిపక్షంలో ఉండనివ్వండి, అధికారంలో ఉండనివ్వండి, ఇన్ ఫ్యూచర్లో అయినా సరే, సో ఏదైనా ఒక మంచి ఒక నిర్మాణాత్మకమైన ఒక విశ్లేషణ. రాజకీయ పార్టీలు ఓడిపోయినప్పుడు వాళ్ళ చొక్కాలు వాళ్ళు వేసుకొని తిరుగుతారు, గెలిచిన తర్వాత మీలాంటి ఒక బ్లేజర్, అధికారమైన బ్లేజర్ వేసుకొని తిరుగుతారు. ఆ బ్లేజర్ వేసుకున్న తర్వాత అందరి మనస్తత్వం ఒకేలాగా అయిపోతుంది. అది ఏ పార్టీ అయినా కానీ, అది వైసీపీ, టీడీపీ, గతంలో కాంగ్రెస్లో కొన్ని వైరుధ్యాలలో ఒక రకంగా ఉండేది. అంటే సీఎంను కూడా విమర్శించే నేతలు ఉండేవాళ్ళు కాబట్టి ఒక రకమైన బ్యాలెన్స్ ఉండేది. ప్రాంతీయ పార్టీలలో వచ్చినప్పుడు ఆ బ్లేజర్ వేసుకున్న తర్వాత అధికారం అందరూ అలాగే పోతాను. ఇక్కడ ఈ 1 ఇయర్లో ఏమీ డిఫరెన్స్ ఏమీ లేదు. మనం ఈ కాల్ జరుగుతున్నప్పుడే ఒక IVR కాల్స్ జరుగుతున్నాయి. ఈ ప్రభుత్వం పాలన ఎలా ఉంది తీసుకుని అధికార పార్టీ చేస్తుంది. అలాగే 2 ఏజెన్సీలకు కూడా సర్వే చేయమని చెప్పి ఇచ్చున్నారు. ఫీడ్బ్యాక్ తీసుకోవడం, ఆ ఫీడ్బ్యాక్ సరైన ఫీడ్బ్యాక్ వస్తే
ఈ కూటమి ప్రభుత్వానికి కొంత కనిపు కలిగి ముందుకు పోతుంది. మీరు అందరూ గుర్తుపెట్టుకోవాల్సింది తెనాలి విషయాన్ని చిన్న విషయంగా చూస్తున్నారు. అది కాదు. అసలు హోమ్ మినిస్టర్ మీరు గత 11 ఏళ్లుగా ఆంధ్రప్రదేశ్కి దళిత నేతలు హోమ్ మినిస్టర్లుగా ఉన్నారు. అవును. మేఘదొర సుచరిత్ర, వనిత గారు, ఇప్పుడు అనిత గారు అందరూ ఉన్నారు. మీరు వాళ్ళు దొంగలు ఇంకోటి ఏ ఆరోపణలో ఉన్నా బహిరంగంగా శిక్షించడం ఒకటి తప్పైతే, రెండోది నలుగురు నిందితులు మైనార్టీ వర్గాలు, దళిత వర్గాలు చెందిన కావటం ఆ వర్గాలు ఆలోచిస్తాయి. వాళ్ళని సపోర్ట్ చేయకపోయినా ఇదే వేరే పెద్ద కులాల వాళ్ళు, అధికార పార్టీ సంబంధించిన వాళ్ళు ఉంటే ఇది చేయగలుగుతారా? ఏం సమాజంలో ఎలాంటిది ఎక్కడ జరగలేదా? వాళ్ళు ఎవరికి జరిగింది, వీళ్ళ కింద జరుగుతుంది. ఒక రకమైన తెలియని విభజన ఇట్లాంటి తొందరపాటు చర్యలతో తీసుకొస్తున్నారు. ఇంకో డిస్కషన్ ఏం జరుగుతుందంటే వీళ్ళు గంజాయి బ్యాచ్ కేసులు అన్నారు. ఏదైతే ఆరోపణ చేస్తుందో ఆ కానిస్టేబుల్ ట్రాక్ హిస్టరీ ఏంటి, సర్వీస్ హిస్టరీ ఏముంది, అతని మీద ఏం ఆరోపణలు లేవా, అతనంతా క్లీన్గా ఉన్నారా, అతన్ని తీసుకొచ్చి బయట పెడుతున్నారా? ఇలాంటి చిన్న విషయాన్ని కంట్రోల్ చేసుకోకపోతే ఈ ప్రభుత్వం మాణిక్య వరప్రసాద్ గారు చెప్పినట్టుగా పోలీసు ఉపయోగం పెరిగితే ప్రభుత్వం దెబ్బతింటుంది. మీకు అందరికి బాగా గుర్తుపెట్టుకోండి, 2014-19 మధ్యలో మొదటి వ్యతిరేకత వచ్చింది. ఆ రోజు ఎమ్మెల్యేగా ఉన్న చింతమనేని ప్రభాకర్ గారు ఎంఆర్ వనజాక్షి మీద జరిగిన దాడితోనే ఒక వ్యతిరేకతకు ఒక రూపం తీసుకొచ్చి పునాది పడాను. ఇలాంటి తొందరపాటు చర్యలు ప్రభుత్వం పట్ల విపరీతమైన వ్యతిరేకతను తీసుకొస్తుంది. ప్రభుత్వ వ్యతిరేకులందరినీ ఏకం చేస్తుంది. అతనికి జగన్ మీద అభిమానం ఉండాల్సిన అవసరం లేదు, ఇంకొక పార్టీ మీద ఉండాల్సిన అవసరం లేదు. ఎప్పుడు మొదటి చెప్తుంటే ఈ ఎన్నికలు జరిగేవన్నీ కూడా అధికార పార్టీ ఓడగొట్టడానికి ఎన్నికలు జరుగుతున్నాయి. మనకు 2019 కానీ 2014 నుంచి కూడా వాస్తవంగా చెప్పాలంటే కేంద్రంలో, రాష్ట్రంలో కాకుండా 2014 వరకు చంద్రబాబు నాయుడు సీనియారిటీ కావాలని ఎన్నుకున్నారు. అది పాజిటివ్ ఓటు. 2014 వరకు పాజిటివ్ ఓటు. ఆంధ్రాలోనే ఇటు కేసీఆర్కైనా. కానీ కేంద్రంలో వచ్చినప్పటికీ కాంగ్రెస్ ఓటమి కోసం ఓటింగ్ జరిగింది. ఆ తర్వాత మన దగ్గర ఆల్టర్నేటివ్ జరిగినప్పుడు ఇలా ఓటమి కోసమే జరిగింది. దాన్ని గుర్తుపెట్టుకోండి. పార్టీ మద్దతుదారులు అనేది ఉండదు. ఒక 12-15% మంది ప్రతి ఎన్నికకు వాళ్ళ స్టాండ్ మార్చుకుంటారు. వీళ్ళే స్వింగ్ ఓటర్స్. ఈ స్వింగ్ ఓటర్లే ఫలితాలు డిసైడ్ చేస్తారు, కానీ ఆయా పార్టీల మద్దతుదారులు, క్యాడరు వాళ్ళు కాదు డిసైడ్ చేసేది ఫలితాన్ని. ఈ విషయాన్ని అన్ని పార్టీలు, ముఖ్యంగా అధికార పార్టీలు గుర్తుపెట్టుకోవాలి. సో మరి మీరు అన్నట్టుగా తెనాలి ఇష్యూకి సంబంధించి అధికార పార్టీ అలాంటి ఏ బ్యాచ్ అయినా సరే, ఎవరైనా సరే, ఎంత నేరం చేసినా సరే పోలీసులు చట్టాన్ని చేతుల్లోకి తీసుకొని ఇట్లా బహిరంగంగా శిక్షించడం అనేది కరెక్ట్ కాదనేది ఒక అభిప్రాయం. రెండోది ఏంటంటే ఎవరైనా ధనవంతుల పిల్లలు లేదంటే సమాజంలో మంచి హోదాలో ఉన్న వాళ్ళు ప్రతిపక్షమైన అధికార పక్షమైన సోషల్ ఇంజనీరింగ్ 2 పార్టీలు చెప్తున్నాయి కదా, కులాలను గుర్తిస్తున్నాయి కదా. ఇక్కడికి వచ్చిన మీరు కులాన్ని కాదు నేరం చూడని ఎట్లా చెప్తారు? మీరు ఎన్నికల టికెట్లు ఇచ్చేటప్పుడు, పదవులు ఇచ్చేటప్పుడు ఇదిగో మేము ఈ కులానికి వీళ్ళ కులానికి ఇచ్చాను, మీరే ఒక స్ట్రక్చర్ తీసుకొచ్చినప్పుడు ఒక సంఘటన జరిగిన దాంట్లో కులం చూడకూడదని చెప్పడానికి ఏముంటుంది? ప్రభుత్వాలు ఈ రాజకీయ పార్టీలు అలవాటు చేసినాయి కదా. కానీ వైసీపీ అక్కడికి వెళ్ళి దాన్ని ఒక రాజకీయం చేయడానికి ట్రై చేస్తూ ఉంది అనేది. బట్ దాన్ని ఎట్లా అంటే వైసీపీ చేస్తున్న ఏదైతే నిరసన ఉందో, లేకపోతే ఈ పోలీసు ఎవరైతే దాడులకు పాల్పడుతున్నారో వాళ్ళందరి సామాన్యులందరికీ తెలిసిందే, రాజకీయ పార్టీ రాజకీయమే చేస్తుంది. అది వైసీపీ అయినా, చంద్రబాబు నాయుడు అయినా, బీజేపీ అయినా, ఎవరైనా చేస్తారు. ప్రధానంగా స్వయంగా ప్రధానమంత్రి మోడీ బీజేపీ అధికార రాష్ట్రాలలో ఇలాంటి విషయాల మీద స్పందిస్తున్నారు. రాజకీయ పార్టీలు రాజకీయమే చేస్తాయి. దాని మీద ప్రజలు ఏమి ఎద్దవ చేయరు, ఏం చేయరు. ఎందుకంటే ప్రతిపక్షంలో అందరూ చేసేది ఇదే. సో జగన్మోహన్ రెడ్డి పోవటం వల్ల ప్రభుత్వం మీద ఒత్తిడి పెరగాలి, ఆయన మాట్లాడిన దాని మీద పెరగాలి. అయితే ఆయన స్ట్రక్చర్డ్గా లేకపోవటం వల్ల అది ఆయన అనుకున్న ఫలితం వచ్చింది నేను అనుకోను. కానీ ఖచ్చితంగా కదలిక వస్తుంది, కదలిక రావాలి. ఇప్పుడు 2004 ఎన్నికల ముందు ఎట్లయితే ఇది ఉమ్మడిగా పోరాటాలు చేశారో అలాంటి దానికి మళ్ళీ బీజం వేసుకుంటుంది ఈ ప్రభుత్వం. ఓకే, రాజకీయ పార్టీ మీద ప్రతిపక్షం విమర్శలు చేసుకోవటం అనేది జరిగిన సంఘటనని తక్కువ చేయలేదు, అది వీళ్ళు తెలుసుకోవాలి. మీరు వాదనలు, డిబేట్లలో గెలవచ్చు, కానీ ప్రజల అభిప్రాయాలు మనసులు మార్చలేరు. ఓకే. మాణిక్య వరప్రసాద్ గారు,